ఏం చేస్తున్నారా? ఏం వర్క్ ఇచ్చారు? సమ్మర్ వర్కా? సమ్మర్ అసైన్మెంట్ ఇచ్చినాము. ఏం రాస్తున్నావు? తెలుగా? సిద్ధు నువ్వు? మ్యాథ్స్ ఏంటి? అడిషనల్సా? సమ్మర్ అసైన్మెంట్ ఇవన్నీ ఏంది? అన్ని సబ్జెక్టులు ఇచ్చిరా? ఇప్పటివరకు ఏదైపోయింది? తెలుగు ఒకటి అయిపోయిందా? కంప్లీట్ అయిందా? నెక్స్ట్ మ్యాథ్స్ రాస్తున్నావు అంటే ఇంగ్లీషు, హిందీ, ఈవీఎస్ అవన్నీ ఉన్నాయా? మొన్ననా? మళ్ళా రేపు వచ్చాక మళ్ళా ఇవి రెండు ఎల్లుండి వచ్చాక ఇవి రెండు అప్పటికి వచ్చాను. అంటే మీరు ఇట్లా ఎండకు తిరగకుండా ఈ సమ్మర్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయాలని మీ సార్ ఇచ్చిండు కదా. హిందీ కూడా ఉన్నదిగా? హిందీ అన్ని వాళ్ళు కలిపి వాళ్ళకి ఇచ్చిండు. అన్ని కలిపి ఇక అన్ని కలిపించిండు అంటున్నా. ఏమేమి కల్పించిండు? ఇది హిందీ, ఇది ఇంగ్లీష్ అది ఇంగ్లీషే కదా. ఇది మ్యాథ్స్. మ్యాథ్స్ అది. ఇది ఇంగ్లీష్. ఏది? ఇది ఈవీఎస్, ఇది ఇంగ్లీష్. రైట్ మిస్సింగ్ లెటర్స్. ఇదేమో మ్యాథ్స్. ఇది మ్యాథ్స్, ఇది ఇంగ్లీషు, ఇది ఈవీఎస్. ఇది ఈవీఎస్. హిందీ తక్కువ ఇచ్చింది. ఇది హిందీ. ఓకే. ఇప్పటివరకు ఏది కంప్లీట్ కాలేదు? తెలుగు స్టార్ట్ చేసినావు ఇప్పుడు? తెలుగే ఇష్టమా నీకు? తెలుగు కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఏం రాసు? అంటే అన్నీ రాయొచ్చు ఇక తెలుగు తర్వాత. నువ్వు నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? తెలుగు. తెలుగు అయిపోయిందా నీది? అందుకే ఫస్ట్ నీకు ఇష్టం కాబట్టి తెలుగు కంప్లీట్ చేసినావు అంతేనా? ఇప్పుడు మ్యాథ్స్ అయిపోతుందా? చాలా ఉన్నాయి కదా మ్యాథ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లలకు సమ్మర్ వర్క్ ఇస్తారు సార్లు, అవి దగ్గరుండి రాపించుకోండి. వాళ్ళకు ఏమన్నా తెలియకుంటే చెప్పండి కూడా, ఓకేనా? ఏంటి అది? రీడ్ అండ్ రైట్ సమ్ రిలేషన్ ఇన్ ద ఫ్యామిలీ. గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ పేరు, గ్రాండ్ మదర్ పేరు, ఫాదర్ పేరు అవన్నీ సైడ్కు రాయాలి. ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ ఉంటారు కదా, అవి రాయాలి. సాయిలు. డబల్ ఎం. SW కరెక్టేనా? SWAMY. ఆడిషన్స్ అంత పెద్దగా ఇచ్చినారా? ఆడిషన్ ఇంత పెద్ద ఇచ్చినా? అంకుల్. మామ పేరు. మామ పేరు రాదు అంటే మామ పేరు చెప్పావు. మామ అంకుల్ దా. GA
NA NE huh? NE NE SH SH in